ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ దేవుని మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ప్రభు చెప్తున్న మాట, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు ఏమై ఉంటుంది? ఆ ఉప్పుతో ప్రభు దేవుని బిడ్డల్ని ఎందుకు పోల్చారు? ఉప్పుకున్నటువంటి ఆ సద్గుణాలు ఏంటి? ఆ ఉప్పులో ఉన్న ఆ సద్గుణాలు దేవుని బిడలైన వానికి ఉన్నదా లేదా మనం ధ్యానం చేద్దాం. మొదటిగా నిర్గమకాండం 30వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, ఉప్పు పరిశుద్ధపరచునది. నీవు నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని నిత్యము పరిశుద్ధపరుచుకునే ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, క్రైస్తవ కుటుంబాలుగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే అంటారు కదా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఈ ఉప్పు నిత్యము పరిశుద్ధపరచబడినదై ఉంటుంది. నిత్యము తనను తాను పరిశుద్ధపరచుకుంటుంది. మలినము చేరనివ్వకుండా తనను తాను చూసుకుంటుంది. కనుక ఈ ఉప్పుతో ప్రభు మనల్ని పోల్చారు. రెండవదిగా రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తే, ఈ ఉప్పు అంట కాపాడుకుంటుందంట. దేన్ని కాపాడుతుంది? తను ఎక్కడైతే నిలబడి ఉంటుందో అక్కడ సారాన్ని వెదజల్లే విధంగా కాపాడబడుతుంది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ ఉప్పు వలె మనం కాపాడబడే విధముగా మనల్ని మనం నిలబెట్టుకోవాలి. దేన్ని కాపాడుకోవాలి? మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. లోకములో మనం కలిసిపోకుండా, లోకములో మనం మిళితము కాకుండా, లోకముతో మనం పొత్తవ్వకుండా, దాన్ని సొత్తవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు లక్షణం నీలో ఉంటే మొదటిగా పరిశుద్ధపరచబడుతావు. రెండవది, నీ జీవితాన్ని, నీ కుటుంబీకులను లోకం నుంచి కాపాడుకుంటావు. మూడవదిగా ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఉప్పు నమ్మకత్వం కలిగి ఉంటుందంట. నమ్మకంగా దేవుణ్ణి ఎరిగిన మనం, దేవుని సన్నిధిలో ఉన్న మనం, దేవుని స్వరూపంగా మార్చబడిన మనం, దేవునికి విరోధముగా కాకుండా దేవునికి నమ్మకత్వంగా మనం ఉండాలి. దేవుడు ఉప్పుతో ఎందుకు పోల్చాడంటే నీలో నమ్మకత్వం కొరకు. ఉప్పుతో ఎందుకు పోల్చాడంటే నీలో పరిశుద్ధత కొరకు. ఉప్పుతో ఎందుకు పోల్చాడు అంటే నీవు కాపాడుకొనుట కొరకు. మరి అనేకమైన బోధలు వస్తున్నాయి, అనేకమైన సంఘాలు ఉన్నాయి, అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. మరి నీవు కాపాడుకుంటున్నావా? సత్యబోధ అందు ఉన్నావా? పరిశుద్ధపరచబడుతున్నావా? ప్రభు బలయందే నీ పరిశుద్ధత కాదు. ప్రతినిత్య క్రైస్తవుడు ప్రతినిత్యం పరిశుద్ధపరచబడాలి. నీవు లోకానికి ఉప్పవ్వాలి, సారము కలిగిన వ్యక్తిగా మార్చబడాలి. నీ కుటుంబాన్ని దేవుని ఎదుట నిలబెట్టుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, వాక్యాన్ని వీక్షించిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని, లోకానికి మేము ఉప్పు వలె మమ్మల్ని మేము మార్చుకొని నీకు యోగ్యులుగా మలచబడటానికి సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.